నమస్కారం. ఈరోజు మనం విద్యారంగంలో పరిశోధన గణాంకాల గురించి కొంచెం లోతుగా మాట్లాడుకుందాం. నమస్కారం. మన దగ్గర విద్యా పరిశోధన పద్ధతులు, గణాంకాల మీద జరిగిన ఒక చాలా వివరంగా ఉన్న సెషన్ నోట్స్ ఉన్నాయి. అవును. వాటిల్లోంచి ముఖ్యమైన విషయాలు తీసుకొని వాటిని కొంచెం సులభంగా అర్థమయ్యేలా చర్చిద్దాం. అదే మన పనివాళ. మంచి ఆలోచన. ముఖ్యంగా విద్యారంగంలో ఉన్నవాళ్లకి, అంటే టీచర్లు, విద్యార్థులు, పాలసీ మేకర్స్, వీళ్లందరికీ ఈ పరిశోధనా పద్ధతుల మీద అవగాహన చాలా అవసరం. ఎందుకంటారు? ఎందుకంటే మనం ఏదైనా నిర్ణయం తీసుకున్నా లేదా ఒక కొత్త పద్ధతిని మొదలుపెట్టినా ఊరికే గాలిలోంచి చెయ్యం గదా. నిజమే. దాని వెనుక సరైన కారణం, ఒక పద్ధతైన అధ్యయనము ఉండాల. పరిశోధన అంటే అదే, జ్ఞానాన్ని ఒక పద్ధతి ప్రకారం క్రమబద్ధంగా తెలుసుకోవడం. పరిశోధన, రీసెర్చ్ అంటాంటదా? అంటే మళ్లీ వెతకడం అని వస్తుంది. అంటే పాత విషయాల్నే మళ్లీ తవ్వుతున్నామా, లేక కొత్తవి కనుక్కోవడమా? రెండూను. కొన్నిసార్లు పూర్తిగా కొత్తవి కనుక్కుంటాం, కాని చాలాసార్లు ఇప్పటికే తెలిసిన విషయాల్నే మళ్ళీ చూస్తాం. ఎందుకు? ఎందుకంటే అందులో ఏమైనా లోపాలున్నాయేమో అని, లేదా కొత్తగా ఏమైనా మార్పులు వచ్చాయేమో అని. కాలం మారింది కదా, పాతవి ఇంకా పనిచేస్తున్నాయో లేదో చూడాలి. ఇది ముఖ్యంగా ఒక లక్ష్యంతో చేస్తాం. ఏదో తెలుసుకోవాలనే ఒక స్పష్టమైన ఉద్దేశ్యముంటుంది. సరే, మరి ఈ పరిశోధన అనేది ఎలా జరుగుతుంది? దానంతటదే అయిపోతుందా? ఒక పద్ధతి ఉంటుందా దీనికి? అస్సలు దానంతటదే జరగదు. దీనికి కొన్ని ముఖ్యమైన లక్షణాలున్నాయి. అన్నిటికంటే ముఖ్యంగా ఇది చాలా క్రమబద్ధమైనది, సిస్టమాటిక్ అన్నమాట. సిస్టమాటిక్ అంటే ఒక ప్లాన్ ప్రకారం స్టెప్ బై స్టెప్గా వెళ్తుంది. ఊరికే అక్కడక్కడ సమాచారం తీసుకోవటం కాదు. అట్లాగే ఇది పునరావృతమవుతుంది, తరచుగా ఇటరేటివ్ ప్రాసెస్. పునరావృతం అంటే మొదటిసారే అవకపోవచ్చా? అవును. ఒకసారి చేశాక వచ్చిన ఫలితాలు చూసి అవసరమైతే మళ్లీ కొన్ని మార్పులు చేసి మళ్లీ ప్రయత్నించాల్సి రావచ్చు. ఇంకా తర్కం, విమర్శనాత్మక ఆలోచన చాలా అవసరం. అంటే లాజికల్గా, క్రిటికల్గా ఆలోచించాలా? అవును. పక్షపాతం లేకుండా ఫ్యాక్ట్స్ ఆధారంగా ఆలోచించాలి. నాకు ఇలా అనిపిస్తోంది అనడం కాదు, సాక్ష్యం ఇది చెబుతోంది అని చెప్పగలగాలి. మన సొంత అభిప్రాయాలు పక్కన పెట్టాలి. ఓకే. ఫలితాలు మనం అనుకున్నట్టు రాకపోయినా పారదర్శకంగా ఉండాలి, ట్రాన్స్పరెంట్గా ఉండాలి. వాటిని ఒప్పుకోవాలి, అసలు దాచిపెట్టకూడదు. మరి ఫలితాలు నమ్మదగినవా కాదా అని ఎలా తెలుస్తుంది? దానికి పునరుత్పాదకత కీలకం. రెప్లికబిలిటీ అంటాం. అంటే వేరేవాళ్లు అవే పద్ధతులు వాడితే వాళ్లకి కూడా దాదాపు అవే ఫలితాలు రావాలి. ఓ, అప్పుడు నమ్మొచ్చు. అవును. అప్పుడే మనం ఆ ఫలితాలని అందరికీ వర్తిస్తాయని సాధారణీకరించగలం, జనరలైజ్ చేయగలం. పరిశోధన ఎప్పుడూ అనుభావిక సాక్ష్యం మీద ఆధారపడాలి. ఎంపిరికల్ ఎవిడెన్స్ అంటే మనం సేకరించిన డేటా, ఫ్యాక్ట్స్, ప్రూఫ్స్ ఉండాలి. ఖచ్చితంగా. చివరిగా వస్తునిష్ఠత, ఆబ్జెక్టివిటీ. అంటే నిజాన్ని ఉన్నది ఉన్నట్లు, ఎలాంటి పక్షపాతం లేకుండా చూపించడం. అర్థమైంది. సో రీసెర్చ్ అంటే ఒక స్ట్రక్చర్డ్ ప్రాసెస్, ఆధారాలతో చేసే పని. సరే, ఇప్పుడు ఒక రీసెర్చ్ చేయాలంటే ఏమేం స్టెప్స్ ఉంటాయి? మామూలుగా పేపర్లలో చాప్టర్లాగా ఉంటాయి గదా? అవును. ఒక లాజికల్ ఫ్లో ఉంటుంది. మొదటిది సమస్య ఏంటో చెప్పడం, పరిచయం, ఇంట్రొడక్షన్. ఓకే. ఇక్కడ మనం ఏ టాపిక్ తీసుకుంటున్నాం, ఉదాహరణకు ఆన్లైన్ క్లాసుల వల్ల పిల్లల ఏకాగ్రత ఏమవుతోంది అని. ఎందుకు చేస్తున్నాం ఈ రీసెర్చ్, మన లక్ష్యాలేంటి, ఏమైనా అంచనాలు అంటే హైపోథీసిస్లు ఉన్నాయా, ఇవన్నీ వివరిస్తాం. ఇక్కడే ఆపరేషనల్ డెఫినిషన్స్ అని కూడా అంటున్నారు. అవేంటి? అది చాలా ముఖ్యం. ఇప్పుడు మనం ఆన్లైన్ క్లాసులు అన్నామన్నాం. అంటే ఏంటి? లైవ్ క్లాసులా, రికార్డెడ్ వీడియోలా, అసైన్మెంట్స్ కూడానా? అలాగే ఏకాగ్రత అన్నాం. దాన్ని ఎలా కొలుస్తాం? వాళ్లే చెప్పడమా, పరీక్ష మార్కులా? ఓ, క్లియర్గా చెప్పాలన్నమాట. అవును. మన స్టడీలో ఆ పదాలకు స్పష్టమైన, కొలవగలిగే అర్థం ఇవ్వడమే ఆపరేషనల్ డెఫినిషన్. లేకపోతే కన్ఫ్యూజన్ వస్తుంది. నిజమే. ఆ తర్వాత స్టెప్ లిటరేచర్ రివ్యూ కదా, సాహిత్యం సమీక్ష. అదెందుకు? వేరేవాళ్లు ఈ టాపిక్ మీద ఏం కనుక్కున్నారో తెలుసుకోవడానికి, మనం మళ్ళీ అదే పని చేయకుండా ఉండటానికి. టైం వేస్ట్ కాకుండా. అంతే. అట్లాగే ఇప్పుడున్న రీసెర్చ్లో గ్యాప్స్ ఏమున్నాయో గుర్తించటానికి కూడా ఇది హెల్ప్ అవుతుంది. మామూలుగా రీసెంట్వి చూస్తారు, లాస్ట్ 5-10 years రీసెర్చ్, పుస్తకాలు, జర్నల్స్. తర్వాత మూడోది అసలు రీసెర్చ్ ఎలా చేస్తామనేది.
మెథడాలజీ. ఇక్కడ చాలా నిర్ణయాలు తీసుకోవాలి కదా. అవును. ఇక్కడ మనం ఏ టైప్ రీసెర్చ్ చేస్తున్నాం, బేసికా, అప్లైడా, ఏ రీసెర్చ్ డిజైన్ వాడుతున్నాం, పాతదాని చూస్తున్నామా, ప్రస్తుతాన్ని వివరిస్తున్నామా, ఫ్యూచర్ ఎఫెక్ట్ చూస్తున్నామా. డేటా గురించి కూడా చెప్పాలి కదా. హా, ఎలాంటి డేటా? నంబర్లా, అంటే క్వాంటిటేటివ్, లేక మాటలు అభిప్రాయాల క్వాలిటేటివ్, లేక రెండూనా, మిక్స్డ్ మెథడ్స్. ఎవరి దగ్గర నుండి డేటా తీసుకుంటున్నాం, అంటే శాంపుల్. ఎలా తీసుకుంటున్నాం, టూల్స్. ఆ డేటాని ఎలా ఎనలైజ్ చేస్తాం, స్టాటిస్టికల్ మెథడ్స్. ఇవన్నీ ఇక్కడే చెప్పాలి. అంటే మన రీసెర్చ్ క్వశ్చన్ని బట్టి ఇవన్నీ మారతాయంటారా? ఖచ్చితంగా. క్వశ్చన్కి తగ్గట్టు కరెక్ట్ మెథడ్ ఎంచుకోవాలి. ఆ తర్వాత స్టెప్ డేటా ఎనాలిసిస్. సేకరించిన ఇన్ఫర్మేషన్ని అర్థం చేసుకోవడం. ఎలా? నంబర్స్ అయితే స్టాటిస్టికల్ టెస్టులు చేస్తాం. మాటలు, అభిప్రాయాలు అయితే కంటెంట్ ఎనాలిసిస్, థీమాటిక్ ఎనాలిసిస్ లాంటివి చేస్తాం. చివరిగా ముగింపు, కంక్లూజన్. ఫలితాల బట్టి సూచనలు, మనం వాడిన రెఫరెన్సెస్ లిస్ట్ ఇస్తాం. బాగుంది. ఈ మొత్తం ప్రాసెస్ వెనుక కొన్ని ఫిలాసఫికల్ ఐడియాస్, అంటే ఆలోచనా విధానాలు, పారాడైమ్స్ ఉంటాయంటున్నారు. అవేంటవి? అవును. రీసెర్చ్ అంటే కేవలం మెథడ్స్ కలెక్షన్ కాదు. దాని వెనుక నాలెడ్జ్ అంటే ఏంటి, రియాలిటీని ఎలా అర్థం చేసుకోవాలి అని నమ్మకాలుంటాయి. ఈటినే పారాడైమ్స్ అంటాం. మనం ఏ మెథడ్స్ ఎంచుకుంటామో వీటి ప్రభావం ఉంటుంది. ఎక్కువగా వినేవి రెండండి, పాజిటివిజం, ఇంటర్ప్రెటివిజం. అవును. పాజిటివిజం ప్రకారం రియాలిటీ అనేది బయట ఉంది. దాన్ని మనం ఆబ్జెక్టివ్గా కొలవగలం, చూడగలం. ఇది ఎక్కువగా నంబర్స్ మీద, క్వాంటిటేటివ్ డేటా మీద, ఫ్యాక్ట్స్, ప్రూఫ్స్ మీద ఆధారపడుతుంది. ఉదాహరణకు ఒక కొత్త టీచింగ్ మెథడ్ సక్సెస్ అయిందా లేదా అని కేవలం స్టూడెంట్స్ మార్కుల పెరుగుదల చూసి చెప్పడం. ఓకే, అంటే కొలవగలిగేదే నిజం అన్నట్టు. మరి ఇంటర్ప్రెటివిజం? ఇంటర్ప్రెటివిజం, దీన్నే కన్స్ట్రక్టివిజం అని కూడా అంటారు కొన్నిసార్లు. దీని ప్రకారం రియాలిటీ అనేది మన అనుభవాలు, మన ఇంటర్ప్రిటేషన్స్ బట్టి ఉంటుంది. అంటే ఒకే విషయాన్ని వేర్వేరు మనుషులు వేర్వేరుగా అర్థం చేసుకోవచ్చు. సబ్జెక్టివ్ అన్నమాట. అవును. ఇది ఎక్కువగా గుణాత్మక, అంటే క్వాలిటేటివ్ మెథడ్స్ వాడుతోంది. వ్యక్తుల అనుభవాలు, వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూస్ని లోతుగా అర్థం చేసుకోవడానికి ట్రై చేస్తోంది. ఉదాహరణకు ఇందాకటి టీచింగ్ మెథడ్ గురించి. కొత్త మెథడ్ గురించి స్టూడెంట్సు, టీచర్స్ ఏమనుకుంటున్నారో, వాళ్ళ ఎక్స్పీరియన్స్ ఏంటి అని ఇంటర్వ్యూలు చేయడం లాంటివి. అంటే ఒకటి ఏం జరిగింది అని చూస్తే, రెండోది ఎలా, ఎందుకు జరిగింది అని డీప్గా చూస్తుంది. ఇవి కాకుండా ఇంకా ఉన్నాయా? ఉన్నాయి. సోషియో క్రిటికల్ పారాడైమ్ అంటోంది రియాలిటీ అనేది సొసైటీ, పాలిటిక్స్, ఎకానమీ వల్ల మారుతుంది అని. నాలెడ్జ్ అనేది మార్పు తేవడానికి ఉపయోగపడాలి అంటోంది. ఇది తరచుగా మిక్స్డ్ మెథడ్స్ వాడుతోంది, ఇనీక్వాలిటీస్ని క్వశ్చన్ చేస్తోంది. ఇంకొకటి ప్రాగ్మాటిజం. ఇది సింపుల్. ఏ మెథడ్ అయితే ప్రాక్టికల్గా బాగా పనిచేస్తుంది అనే దానిమీదే ఫోకస్. ఫిలాసఫీ గొడవ కన్నా ప్రాబ్లం సాల్వ్ అవ్వడానికి ఏది బెస్ట్ అయితే అది. క్వాంటిటేటివ్ అయినా, క్వాలిటేటివ్ అయినా, రెండైనా సరే. అంటే మనం ప్రపంచాన్ని ఎలా చూస్తున్నామనేది కూడా రీసెర్చ్ని ఎఫెక్ట్ చేస్తుందన్నమాట. సరే, ఇప్పుడు రీసెర్చ్ టైప్స్, డిజైన్స్, అప్రోచెస్ అనే మాటలు వస్తున్నాయి. కన్ఫ్యూజింగ్గా ఉన్నాయి. తేడా ఏంటి వీటికి? కొంచెం కన్ఫ్యూజన్ ఉంటుంది మొదట్లో, కానీ విడదీసి చూస్తే ఈజీనే. టైప్స్, రకాలు. ఇది రీసెర్చ్ యొక్క మెయిన్ పర్పస్ ఏంటి అనే దాన్ని బట్టి. బేసిక్ రీసెర్చ్ కొత్త నాలెడ్జ్, థియరీలు క్రియేట్ చేస్తుంది. అప్లైడ్ రీసెర్చ్ ఆ థియరీలను ప్రాక్టికల్ ప్రాబ్లం సాల్వ్ చేయడానికి వాడుతుంది. యాక్షన్ రీసెర్చ్ అనేది ఒక లోకల్ ప్రాబ్లంకి, ఉదాహరణ స్కూల్లో డిసిప్లిన్ ప్రాబ్లం, అక్కడి వాళ్లే టీచర్లు సొంతంగా చేసేది. ఇది సైక్లిక్గా ఉంటుంది. ప్లాన్, యాక్ట్, అబ్జర్వ్, రిఫ్లెక్ట్. PAOR సైకిల్. డిజైన్స్, నమూనాలు. ఇది రీసెర్చ్ స్ట్రక్చర్ లేదా ప్లాన్. టైం బట్టి చూస్తారు దీన్ని. హిస్టారికల్ అంటే గతం, డిస్క్రిప్టివ్ అంటే ప్రస్తుతం, ఏంటి అని వివరిస్తుంది. ఎక్స్పెరిమెంటల్ అంటే కారణం, ఫలితం, ఎందుకు, ఏమైతే, ఫ్యూచర్ ఎఫెక్ట్స్ని చూస్తుంది. అప్రోచెస్, విధానాలు. ఇది మనం ఎలాంటి డేటా వాడుతున్నాం అనేది. క్వాంటిటేటివ్ అంటే నంబర్స్, క్వాలిటేటివ్ అంటే మాటలు, అనుభవాలు. మిక్స్డ్ మెథడ్స్ అంటే రెండు. అబ్బా, అంటే ఒకే స్టడీకి ఈ 3 యాంగిల్స్ ఉంటాయన్నమాట. ఉదాహరణకు ఒక స్కూల్లో ప్రస్తుతం ఉన్న సైబర్ బుల్లింగ్, డిస్క్రిప్టివ్ డిజైన్,
తగ్గించడానికి ఒక ప్రోగ్రాం పెట్టి అప్లైడ్ టైప్, స్టూడెంట్ సర్వే డేటా, క్వాంటిటేటివ్, ప్లస్ వాళ్లతో మాట్లాడి క్వాలిటేటివ్ రిజల్ట్స్ చూస్తే మిక్స్డ్ మెథడ్స్ అప్రోచ్. పర్ఫెక్ట్, సరిగ్గా చెప్పారు. ఈ క్లాసిఫికేషన్స్ రీసెర్చ్ని క్లియర్గా డిఫైన్ చేయడానికి హెల్ప్ చేస్తాయి. ఈ డిస్క్రిప్టివ్ డిజైన్లో మళ్ళీ రకాలున్నాయి కదా, సర్వేలు, కేస్ స్టడీస్ లాంటివి. అలాగే ఎక్స్పెరిమెంటల్ రీసెర్చ్ గురించి కొంచెం చెప్పండి. కాజ్ ఎఫెక్ట్కి ఇదే బెస్ట్ అంటున్నారు కదా. అవును, డిస్క్రిప్టివ్లో సర్వే ఎక్కువ మంది నుండి ఇన్ఫర్మేషన్కి, కేస్ స్టడీ ఒకటి లేదా కొన్ని కేసులను చాలా డీప్గా స్టడీ చేయడానికి. ఇంకో ఇంపార్టెంట్ది కోరిలేషనల్ రీసెర్చ్. కోరిలేషనల్ ఇది రెండు విషయాల మధ్య ఏమైనా సంబంధం ఉందా లేదా అని చూస్తుంది. ఉదాహరణకు హోంవర్క్ టైంకి, మార్క్స్కి సంబంధం ఉందా అని. కానీ ఇక్కడ చాలా జాగ్రత్తగా ఉండాలి. కోరిలేషన్ డస్ నాట్ ఇంప్లై కాజేషన్. అంటే రెండు విషయాలు కలిసి మారుతున్నంత మాత్రాన ఒకటి రెండోదానికి కారణం అని చెప్పలేం. ఓకే ఓకే హోంవర్క్ ఎక్కువ చేసే పిల్లలకి ఎక్కువ మార్కులు రావచ్చు, కానీ హోంవర్క్ వల్లే ఎక్కువ మార్కులొచ్చాయని గ్యారంటీగా చెప్పలేం. వేరే కారణాలు కూడా ఉండొచ్చు. ఎగ్జాక్ట్లీ. ఆ కారణ ఫలిత సంబంధం గట్టిగా చెప్పాలంటే ఎక్స్పెరిమెంటల్ రీసెర్చ్ కావాలి. దీనికి 3 మెయిన్ ఫీచర్స్ ఉండాలి. 1. మ్యానిప్యులేషన్. రీసెర్చర్ కారణం అనుకున్నదాన్ని ఇండిపెండెంట్ వేరియబుల్ మారుస్తాడు. 2. కంట్రోల్. పోల్చడానికి కనీసం 2 గ్రూప్స్ ఉంటాయి, ట్రీట్మెంట్ గ్రూప్, కంట్రోల్ గ్రూప్. 3. ర్యాండమైజేషన్. పార్టిసిపెంట్స్ని ఈ గ్రూప్స్కి ర్యాండమ్గా అసైన్ చేయడం. ర్యాండమ్గా ఎందుకు? ఎందుకంటే గ్రూప్స్ మధ్య ముందే తేడాలు లేకుండా చూడ్డానికి. అప్పుడే రిజల్ట్స్లో తేడా వస్తే అది మనం మార్చిన దానివల్లే అని కాన్ఫిడెంట్గా చెప్పొచ్చు. మరి ర్యాండమైజేషన్ కుదరకపోతే, స్కూల్లో ఆల్రెడీ ఉన్న క్లాసుల్నే వాడాల్సి వస్తే? అప్పుడు దాన్ని క్వాజీ ఎక్స్పెరిమెంటల్ డిజైన్ అంటారు. అది కూడా వాల్యుబులే, కానీ ర్యాండమైజేషన్ లేకపోవడం వల్ల కాజ్ ఎఫెక్ట్ కన్క్లూషన్స్ కొంచెం వీక్గా ఉంటాయి. సరే, క్వాలిటేటివ్ రీసెర్చ్లో కేస్ స్టడీ కాకుండా ఇంకా ముఖ్యమైనవి ఏమున్నాయి? ఎథ్నోగ్రఫీ. ఇది ఒక కల్చర్ని లేదా గ్రూప్ని వాళ్ళ న్యాచురల్ సెట్టింగ్లో వాళ్ల దృష్టి నుండి లోతుగా అర్థం చేసుకోవడానికి చూస్తుంది. ఓ, ఇంట్రెస్టింగ్. ఇంకొకటి గ్రౌండెడ్ థియరీ. ఇది చాలా స్పెషల్. ముందే ఒక థియరీతో మొదలు పెట్టకుండా కలెక్ట్ చేసిన డేటా నుండే థియరీని డెవలప్ చేస్తారు. డేటా కలెక్షన్, అనాలిసిస్ కంటిన్యూస్గా జరుగుతూ థియరీ వస్తుంది. చాలా ఇటరేటివ్ ప్రాసెస్ ఇది. భలే ఉంది. అంటే రీసెర్చ్లో నంబర్సే కాదు, అనుభవాలు, కథనాలు, సందర్భం కూడా ముఖ్యమేనమాట. సరే, ఇప్పుడు కొంచెం స్టాటిస్టిక్స్ వైపు వెళ్దాం. డేటాని కొలుస్తాం కదా, ఈ కొలతల్లో లెవెల్స్ అంటే స్థాయిలుంటాయా? ఫీమేల్ సబ్జెక్ట్స్ ఆర్డర్ ఉండదు. 2. ఆర్డినల్. కేటగిరీలకు ఆర్డర్ ఉంటుంది, కానీ వాటి మధ్య గ్యాప్ ఈక్వల్ కాదు. ఉదాహరణకి ర్యాంకులు 1, 2, 3. సంతృప్తి తక్కువ, మీడియం, ఎక్కువ. 1కి 2కి మధ్య తేడా, 2కి 3కి మధ్య తేడా సేమ్ ఉండకపోవచ్చు. 3. ఇంటర్వెల్. ఆర్డర్ ఉంటుంది, గ్యాప్స్ ఈక్వల్గా ఉంటాయి, కానీ అబ్సల్యూట్ 0 ఉండదు. ఉదాహరణకి టెంపరేచర్ సెల్సియస్లో. ఎగ్జామ్ స్కోర్స్ 0 మార్క్స్ అంటే నాలెడ్జ్ 0 అని కాదు, ప్లస్ మైనస్ చేయొచ్చు. 4. రేషియో. ఇంటర్వెల్ ఫీచర్స్తో పాటు అబ్సల్యూట్ 0 ఉంటుంది. ఉదాహరణకి ఎత్తు, బరువు, వయస్సు అన్ని మ్యాథ్ ఆపరేషన్స్ చేయొచ్చు. ఈ లెవెల్స్ని బట్టి స్టాటిస్టికల్ మెథడ్స్ మారతాయా? అవును. జనరల్గా నామినల్, ఆర్డినల్ డేటాకి నాన్ పారామెట్రిక్ టెస్టులు, ఇంటర్వెల్, రేషియో డేటాకి కొన్ని కండిషన్స్ ఉంటే, ముఖ్యంగా డేటా నార్మల్గా డిస్ట్రిబ్యూట్ అయితే పారామెట్రిక్ టెస్టులు వాడతారు. పారామెట్రిక్ టెస్టులు మోర్ పవర్ఫుల్. డేటాని కలెక్ట్ చేశాక దాన్ని సింపుల్గా అర్థం చేసుకోవడానికి ఏం వాడతారు? మీన్, మీడియన్, మోడ్ అంటారు కదా. అవును, అవి డిస్క్రిప్టివ్ స్టాటిస్టిక్స్. మన డేటాని సమ్మరైజ్ చేసి డిస్క్రైబ్ చేస్తాయి. మీరు చెప్పినవి సెంట్రల్ టెండెన్సీ మెజర్స్, డేటాసెట్ యొక్క మిడిల్ వాల్యూని చెప్తాయి. మీన్ అంటే యావరేజ్, మీడియన్ అంటే అన్ని వాల్యూస్ని ఆర్డర్లో పెడితే కరెక్ట్గా మధ్యలో ఉండేది, మోడ్ అంటే ఎక్కువసార్లు రిపీట్ అయ్యే వాల్యూ. మరి డేటా ఎంత స్ప్రెడ్ అయ్యుందో చెప్పడానికి? దానికి మెజర్స్ ఆఫ్ వేరియబిలిటీ లేదా డిస్పర్షన్ వాడతారు. రేంజ్ అంటే హైయెస్ట్, లోయెస్ట్ వాల్యూ మధ్య డిఫరెన్స్. స్టాండర్డ్ డీవియేషన్ అనేది వాల్యూస్ అన్నీ మీన్ నుండి యావరేజ్గా ఎంత దూరంలో స్ప్రెడ్ అయ్యాయో చెప్తుంది. ఇది చాలా ఇంపార్టెంట్ మెజర్. ఓకే, మరి మనం కొద్ది మంది నుండి డేటా తీసుకుని దాని బట్టి మొత్తం జనాభా, పాపులేషన్ గురించి చెప్పాలంటే? ఇప్పుడు ఇన్ఫరెన్షియల్ స్టాటిస్టిక్స్ వాడతాం. శాంపుల్ ఆధారంగా పాపులేషన్ గురించి ఇన్ఫరెన్సెస్ లేదా కన్క్లూజన్స్ డ్రా చేయడానికి ఇవి హెల్ప్ చేస్తాయి.
ఉదాహరణకు 2 వేరువేరు టీచింగ్ మెథడ్స్ వాడిన 2 శాంపుల్ గ్రూప్ స్కోర్స్ మధ్య తేడా నిజంగా ఉందా లేక జస్ట్ ఛాన్స్ వల్ల వచ్చిందా అని టెస్ట్ చేయడం హైపోథసిస్ టెస్టింగ్ అంటాం. షాంపుల్ సెలెక్షన్ కూడా ఇంపార్టెంటే కదా. ర్యాండమ్గా తీస్తే బెటరా లేక దొరికిన వాళ్ళని తీసేస్తే సరిపోతుందా? పాపులేషన్కి జనరలైజ్ చేయాలనుకుంటే ప్రాబబిలిటీ శాంప్లింగ్ మెథడ్స్, ర్యాండమ్, స్ట్రాటిఫైడ్ లాంటివి బెస్ట్. ఎందుకంటే అవి బయాస్ తగ్గిస్తాయి, అందరికీ సెలెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. నాన్ ప్రాబబిలిటీ శాంప్లింగ్, కన్వీనియన్స్, పర్పసివ్ లాంటివి ఈజీనే, కానీ శాంపిల్ మొత్తం పాపులేషన్ని రిప్రజెంట్ చేయకపోవచ్చు. సో రిజల్ట్స్ని జనరలైజ్ చేసేటప్పుడు కేర్ఫుల్గా ఉండాలి. ఫైనల్గా రీసెర్చ్లో మనం వాడే టూల్స్ అంటే టెస్ట్లు, క్వెశ్చనీర్లు లాంటివి ఎంత నమ్మదగినవి, రిలయబుల్, ఎంత ఖచ్చితమైనవి, వాలిడ్ అని చూడటం కూడా ముఖ్యమంటున్నారు. ఈ రెండిటికి తేడా ఏంటి? చాలా చాలా కీలకమైనవివి. రిలయబిలిటీ అంటే కన్సిస్టెన్సీ, స్థిరత్వం. అంటే ఒక టెస్ట్ని మళ్ళీ పెట్టినా లేదా అలాంటిదే ఇంకో టెస్ట్ పెట్టినా ఆల్మోస్ట్ సేమ్ రిజల్ట్స్ వస్తున్నాయా? ఓ, అంటే ఒక వెయింగ్ మిషన్ ప్రతిసారి దగ్గర ఒకే వెయిట్ చూపిస్తే అది రిలయబుల్. పర్ఫెక్ట్. ఇక వ్యాలిడిటీ అంటే యాక్యురసీ, ఖచ్చితత్వం. అంటే ఆ టూల్ దేన్ని కొలవడానికి తయారు చేశారో దాన్నే కొలుస్తుందా? ఓకే. ఉదాహరణకు మ్యాథ్స్ స్కిల్స్ కొలవాల్సిన టెస్ట్ రీడింగ్ కాంప్రిహెన్షన్ని ఎక్కువగా టెస్ట్ చేస్తే అది మ్యాథ్స్కి వ్యాలిడ్ కాదు. అంటే ఆ వెయింగ్ మిషన్ స్థిరంగా రిలయబుల్ వెయిట్ చూపించినా అసలు వెయిట్ కన్నా ఎప్పుడూ 5 కేజీలు తక్కువ చూపిస్తుంటే వ్యాలిడిటీ లేదు, అది కరెక్ట్ కాదనమాట. అద్భుతం. బెస్ట్ ఎగ్జాంపుల్. రిలయబిలిటీ లేకుండా వ్యాలిడిటీ ఉండదు, కానీ రిలయబుల్గా ఉన్నంత మాత్రాన వ్యాలిడ్ అవ్వాలనే లేదు. వ్యాలిడిటీలో కూడా రకాలున్నాయి. కంటెంట్ వ్యాలిడిటీ, టెస్ట్ సిలబస్ని కవర్ చేసిందా, కన్స్ట్రక్ట్ వ్యాలిడిటీ, అది కొలవాలనుకున్న సైకలాజికల్ కాన్సెప్ట్ని, ఉదాహరణ యాంగ్జైటీ, క్రియేటివిటీ సరిగా కొలుస్తుందా. అబ్బా, విద్యలో పరిశోధన, గణాంకాలు చాలా పెద్ద సబ్జెక్టు. ఎంత లోతుగా ఉందో అర్థమవుతుంది. మనం ఈరోజు రీసెర్చ్ అంటే ఏంటి, దాని లక్షణాలు, స్టెప్స్, దాని వెనుకున్న ఫిలాసఫీలు, పారాడైమ్సు, రకరకాల రీసెర్చ్ మెథడ్సు, మెజర్మెంట్ లెవెల్సు, బేసిక్ స్టాట్సు, చివరికి రిలయబిలిటీ, వ్యాలిడిటీ, ఇలా చాలా ముఖ్యమైన విషయాలు మాట్లాడుకున్నాం. ఈ నోట్స్లోని మెయిన్ పాయింట్స్ అన్ని టచ్ చేశామనుకుంటున్నాను. అవును. ఎడ్యుకేషన్లో నిర్ణయాలు తీసుకోవడానికి ఇలాంటి సిస్టమాటిక్ ఎంక్వైరీ ఎంత అవసరమో క్లియర్గా తెలిసింది. ముగించే ముందు వినేవాళ్ల కోసం ఒక చిన్న ఆలోచన. మనం పాజిటివిజం, ఆబ్జెక్టివ్ ఫ్యాక్ట్స్ ముఖ్యం, ఇంటర్ప్రిటివిజం, సబ్జెక్టివ్ అనుభవాలు ముఖ్యం లాంటి వేర్వేరు రీసెర్చ్ పారాడైమ్స్ చూశాం కదా. అవును. స్టూడెంట్ మోటివేషన్, టీచర్ ఎఫెక్టివ్నెస్ లాంటి కాంప్లెక్స్ విషయాలని అర్థం చేసుకునేటప్పుడు కేవలం ఒకే పారాడైమ్ మీద, ఉదాహరణ కేవలం స్కోర్స్ లేదా కేవలం ఇంటర్వ్యూలు ఆధారపడితే మనం మొత్తం పిక్చర్ని మిస్ అవుతామా? కేవలం కొలవగలిగే వాటిమీదే ఫోకస్ చేస్తే ఎడ్యుకేషన్లోని హ్యూమన్, ఎక్స్పీరియన్షియల్ సైడ్ని పట్టించుకోకుండా వదిలేస్తామా? దీని గురించి ఆలోచించండి.